అమెరికాలోకి అక్రమ వలసల్ని అడ్డుకునే చర్యలను డొనాల్డ్ ట్రంప్ ఉధృతం చేశారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. సరిహద్దు మూసివేత పనుల కోసం దాదాపు 10,000 మంది సైనికులను పంపనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా నుంచి తిరిగి వచ్చే వారి కోసం మెక్సికో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టెంట్లతో పాటు 9 షెల్టర్లు నిర్మిస్తోంది. బస్సుల్లో స్వస్థలాలకు తరలించడంతో పాటు చేతి ఖర్చులకు డబ్బులు ఇవ్వనుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వలస అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అక్రమ వలసలను కట్టడి చేసేందుకు సరిహద్దులను పూర్తిగా మూసివేయటమే కాకుండా గస్తీ కట్టుదిట్టం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే మెక్సికో సరిహద్దుకు దాదాపు 10,000 మంది సైనికులను తరలించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం ఓ మెమో జారీ చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి తిరిగి పంపే అక్రమ వలసదారులను ఉంచేందుకు రక్షణ శాఖ స్థావరాలను ఉపయోగించుకోవాలని మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతానికి 1,500 మంది సైనికులను తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాలిఫోర్నియాలోని శాండియాగోతో పాటు టెక్సాస్లోని ఎల్ పాసోలో వారిని మోహరించనున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 2,500 మంది సైనికులు ఉన్నట్లు ప్రకటించాయి. దక్షిణ ప్రాంతంలో సరిహద్దు మూసివేతలో భాగంగా ఏర్పాటు చేయనున్న బారియర్ల పనుల్లో సైనికులు పాల్గొంటారని పేర్కొన్నాయి. వారు గస్తీ జోలికి వెళ్లరని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా వలసలకు సంబంధించి బైడెన్ సర్కారు విధానాలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. దక్షిణ ప్రాంతంలో రికార్డు స్థాయికి చేరిన అక్రమ వలసల సమస్యను పరిష్కరించనున్నట్లు శపథం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న వలసలను దురాక్రమణగా అభివర్ణించారు. బైడెన్ హయాంలో వలసలు రికార్డు స్థాయికి చేరగా ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందే ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో అక్రమ వలసల సంఖ్య నెలలో కనిష్టంగా 50,000 లోపు ఉండగా గరిష్టంగా 1,50,000గా ఉంది. బైడెన్ హయాంలో ఆ సంఖ్య కనిష్టంగా 1,00,000, గరిష్టంగా 3 లక్షలకు చేరింది. అక్రమంగా సరిహద్దులు దాటిన వారిని, చట్టబద్ధంగా వచ్చిన వారిని అమెరికా అధికారులు రికార్డ్ చేస్తారు. అయితే వారెవరూ కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అర్హులు కాదు. మరోవైపు అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో మెక్సికో అప్రమత్తమైంది. స్వదేశానికి తిరిగి రానున్న తమ పౌరులకు ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమైంది. సరిహద్దు ప్రాంతాల్లో భారీ టెంట్లు సిద్ధం చేస్తోంది. సరిహద్దులోని నగరాలైన నోగలెస్, మాటామోరాస్, పిడ్రాస్ నెగ్రాస్లు కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నాయి. అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో తిరిగి రానున్నందున ఇవి తొలిదశ ఏర్పాట్లేనని మెక్సికన్ అధికారులు అంటున్నారు. మెక్సికో ప్రభుత్వం టెంట్లతో పాటు సరిహద్దు నగరాల్లో 9 షెల్టర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించుకోనుంది. అమెరికా నుంచి వచ్చే వారికి 2 నెలల సమయం ఇవ్వనున్నారు. స్వస్థలాలకు వెళ్లటమా, లేక మరో చోటికా, లేక తిరిగి అమెరికా వెళ్లాలా అని ఆలోచించుకోవచ్చని అధికారులు చెప్పారు. తమ పౌరులను స్వస్థలాలకు తరలించేందుకు మెక్సికో ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేయనుంది. చేతి ఖర్చుల కోసం $100 లేదా 2,000 పేసోలు ఇవ్వనుంది. అమెరికా వెళ్లిన వారు స్వచ్ఛందంగా తిరిగి రావాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సూచించారు.